నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది మన మనుగడకు సంబంధించిన ఒక అద్భుతమైన సృష్టి రహస్యం. కాలచక్రంలో జరిగిన ఒక మహాద్భుతమైన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. అనగనగా ఒక కాలం. ఆ కాలంలో మనిషి అనేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టనే లేదు. అరణ్యాలన్నీ ఆకాశాన్ని తాకే మహావృక్షాలతో నిండి ఉండేవి. ఆ సమయంలో ఈ భూమిని పాలించేది ఎవరో తెలుసా? పర్వతాలంత ఎత్తు, వజ్రాల లాంటి చర్మం కలిగిన మహాకాయులైన జీవులు. అవే డైనోసార్లు. ఆ జాతి ఎంత విచిత్రమైనదంటే వాటిలో కొన్ని భూమిని దద్దరిల్లిపోయేలా నడిస్తే మరికొన్నింటికి విశాలమైన రెక్కలు ఉండేవి. అవి తమ రెక్కలు విప్పితే సూర్యుడు కూడా కనిపించనంతగా ఆకాశాన్ని కప్పేస్తూ గగన విహారం చేస్తూ భయానకంగా అరుస్తుండేవి. భూమి ఆకాశం రెండూ ఆ రాక్షస జీవుల గుప్పిట్లో ఉండేవి. మరి మన పూర్వీకులు అప్పుడు ఎలా ఉండేవారో తెలుసా? చిన్న చిన్న ఎలుకల పరిమాణంలో అత్యంత బలహీనంగా ఉండేవారు. ఆ మహాకాయులైన జీవులకు మన పూర్వీకులే అల్పాహారం. తమ ఆకలి తీర్చుకోవడానికి ఆ భారీ మృగాలు, ఆకాశం నుండి దూసుకొచ్చే ఆ రెక్కల రాక్షసులు ఈ చిన్న ప్రాణులను నిర్దాక్షిణ్యంగా వేటాడి చంపి తినేవి. ప్రాణభయంతో ఆ చిన్న జీవులు సూర్యకాంతిని చూడటానికి కూడా భయపడుతూ భూమి లోపల లోతైన కలుగులు చేసుకుని చీకటిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికేవి. ప్రతిరోజు ఆ జీవులు ఆకాశం వైపు చూసి కన్నీరు మున్నీరుగా ఆ దైవాన్ని ప్రార్థించేవి. ఓ పరమేశ్వర, మమ్మల్ని ఎందుకీ రాక్షస జాతికి ఆహారంగా సృష్టించావు? భూమి మీద నడిచినా భయమే, ఆకాశం వైపు చూసినా భయమే. మా బ్రతుకులు ఇంతేనా? నిత్యం భయంతో ఈ నరకాన్ని అనుభవించాల్సిందేనా అని కుమిలిపోయేవి. ఆ భారీ జీవుల ఆగడాలు ఎంతలా పెరిగిపోయాయంటే అవి తమ బలంతో పచ్చని ప్రకృతిని ధ్వంసం చేస్తూ చిన్న ప్రాణుల రక్తాన్ని కళ్ళజూస్తూ విర్రవీగేవి. తన బిడ్డలైన జీవరాశుల ఆర్తనాదాలను భరించలేక సాక్షాత్తు భూదేవి హృదయం ద్రవించిపోయింది. ఆ భారాన్ని మోయలేక ఆమె వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువును వేడుకుంది. హే జగన్నాథ, నా బిడ్డల మధ్య పెరిగిన ఈ వైరం, ఈ హింస నన్ను దహించివేస్తోంది. బలవంతులు బలహీనులను ఇలా నలిపేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఇంతటి నరకాన్ని అనుభవించడం కన్నా నాకు మరణమే మేలు. నన్ను కాపాడు స్వామి అని మొరపెట్టుకుంది. అప్పుడు స్థితికారకుడైన ఆ శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో భూదేవిని ఓదార్చుతూ ఒక అద్భుతమైన సృష్టి ధర్మాన్ని వివరించాడు. అమ్మ ధరణీదేవి, శాంతించు. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. బలవంతుడు ఎప్పుడూ బలవంతుడిగా ఉండలేడు. ఇప్పుడు అధర్మం, క్రూరత్వం పెచ్చుమీరాయి కాబట్టి ధర్మస్థాపన జరగబోతోంది. కాలచక్రం గిర్రున తిరగబోతోంది అని అభయమిచ్చాడు. స్వామి ఇంకా ఇలా అన్నాడు, రాబోయే కాలంలో ఒక మహాప్రళయం రాబోతోంది. ఆ ప్రళయంలో ఇప్పుడు నిన్ను, నీ బిడ్డలను భయపెడుతున్న ఆ మహాకాయులైన జీవులు, ఆకాశాన్ని శాసిస్తున్న ఆ రెక్కల మృగాలు సమూలంగా అంతరించిపోతాయి. కాని ఏ అల్పజీవులైతే ఇప్పుడు ఎలుకల వలె కలుగులలో దాక్కుని బ్రతుకుతున్నాయో రాబోయే కొత్త యుగంలో అవే ఈ భూమిని శాసించే స్థాయికి ఎదుగుతాయి. ఆ చిన్న జీవుల నుండే కాలక్రమేణా రూపాలు మారుతూ వానరులుగా చివరికి మానవుడు అనే అత్యంత తెలివైన జీవి ఉద్భవిస్తాడు. ఇదే సృష్టి యొక్క విచిత్రమైన న్యాయం. ఈనాడు ఏ భారీ జాతి అయితే మిమ్మల్ని వేటాడి తింటుందో భవిష్యత్తులో ఆ జాతి పూర్తిగా నశించిపోగా వాటిలో మిగిలిన కొన్ని చిన్న పక్షులు, జంతువులు ఎలుక జాతి నుండి వచ్చిన మానవునికి ఆహారంగా మారతాయి. వేటాడిన వాడే వేటగాడికి చిక్కుతాడు. ఇదే కాలధర్మం అని విష్ణువు వివరించాడు. స్వామి చెప్పినట్లుగానే ఆకాశం నుండి ఒక మహా అగ్నిగోళం దూసుకువచ్చి భూమిని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి భూమి కంపించింది. ఆ మహా విపత్తులో భూమిని ఏలిన ఆ భారీ డైనోసార్లు, ఆకాశంలో ఎగిరే భీకర పక్షులు అంతరించిపోయాయి. కాని భూమి లోపల కలుగులలో దాక్కున్న ఆ చిన్న ఎలుక జాతి జీవులు మాత్రం ఆ ప్రళయం నుండి తప్పించుకున్నాయి. అలాగే ఆ భారీ జాతిలో కేవలం చిన్నగా ఉన్న కొన్ని రెక్కల జీవులు మాత్రమే బ్రతికి బట్టకట్టాయి. యుగాలు గడిచాయి. ఆనాడు కలుగులో దాక్కున్న ఎలుక జాతే పరిణామం చెంది కోతులుగా మారి చివరికి ఈనాడు మనం చూస్తున్న మనిషిగా అవతరించింది. మరి ఆనాడు ఆకాశం నుండి భయపెట్టిన ఆ రెక్కల జాతి ఏమైంది? అది కాలక్రమేణా చిన్నదైపోయి ఈరోజు మనం చూస్తున్న పక్షులుగా, కోళ్లుగా మారిపోయింది. చూశారా కాలం ఎంత విచిత్రమైనదో? ఒకప్పుడు ఆకాశం నుండి దూసుకొచ్చి మనల్ని వేటాడిన జాతినే ఈరోజు మనిషి పెంచుకుని ఆహారంగా తీసుకుంటున్నాడు. నాడు భయపడిన వాడే నేడు పాలకుడయ్యాడు. ఇదే కదా సృష్టి వైచిత్యం.